ఇప్పుడు ఇండియాలో ఏం నడుస్తుంది అంటే టక్మని చెప్పే సమాధానం ఇండియాలో టిక్ టాక్ నడుస్తుందని. టిక్ టాక్ ఈ మధ్య ఎక్కడ చూసినా ఎవరిని చూసినా ఏ మొబైల్లో చూసినా కనిపించే యాప్. యూత్నే కాదు పెద్దల్ని కూడా తన వైపు తిప్పుకుంటున్న చైనా యాప్. మరి ఇంత ఫేమస్ అయిన టిక్ టాక్ ను ఎందుకు నిషేధించాలనుకుంటున్నారు? అసలు టిక్ టాక్ తో ప్రాబ్లం ఏంటి? టిక్ టాక్ ప్రస్తుతం ఈ యాప్ తెలియని యూత్ ఉండరేమో. చైనాలో 2016 సెప్టెంబర్లో రిలీజ్ అయిన ఈ యాప్ అనతి కాలంలోనే ఎంతో ప్రజాదరణ పొందింది. ఆండ్రాయిడ్, ఐఓఎస్ వర్షన్లలో రిలీజ్ అయిన ఈ యాప్ కు కోట్లలో సబ్ రిలీజ్ అయిన ఈ యాప్ కు కోట్లాది మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు. ప్రపంచం మొత్తం కూడా టిక్ టాక్ అంటూ ఊగిపోతోంది. కొన్ని కోట్ల మంది టిక్ టాక్ ను డౌన్లోడ్ చేసుకున్నారు. కేవలం ఇండియాలోనే 25 కోట్ల మంది టిక్ టాక్ ను డౌన్లోడ్ చేసినట్లుగా విశ్లేషకులు చెప్తున్నారు. టిక్ టాక్ లో ఏదైనా సౌండ్ కు మనం డాన్స్ లేదా అనుకరించడం చేయాలి. ఒకప్పుడు వచ్చిన డబ్ స్మాష్ కు ఇది కాస్త అప్డేటెడ్ వెర్షన్. తమలో ఉన్న కళను జనాలకు చూపించేందుకు టాక్ ను వినియోగించడం మొదలు పెట్టారు. అయితే దీని మోజులో పడి జనాలు తమ పనిని కూడా మర్చిపోతున్నారు. కొందరు టిక్ టాక్ వీడియోలు చేసేందుకు సాహసాలు చేస్తుంటే మరికొందరు మాత్రం టిక్ టాక్ వీడియోలను చూసేందుకు చాలా సమయం కేటాయిస్తున్నారు. టిక్ టాక్ వీడియోల లైక్స్ కోసం కొందరు చేస్తున్న ప్రయత్నాలు మరీ దారుణంగా ఉంటున్నాయి. అయితే ఈ యాప్ లో అశ్లీలత ఎక్కువగా ఉందని, దీంతో యువత చెడుదారులు పట్టే ప్రమాదం ఉందని తమిళనాడు ప్రభుత్వం భావిస్తోంది. రాబోయే రోజుల్లో దీనివల్ల శాంతి భద్రతల సమస్య వచ్చే ప్రమాదం ఉందని ఈ యాప్ ను దేశవ్యాప్తంగా నిషేధించాలని కోరుతోంది. తమిళనాడులో ప్రభుత్వం టిక్ టాక్ యాప్ ని నిషేధించేలా అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు అసెంబ్లీలో వెల్లడించింది. ఈ యాప్ లో అంతా అశ్లీలమే ఉందని సభ్యుడు తమిమున్ అన్సారీ అసెంబ్లీలో చెప్పగా దాన్ని నిషేధించాలని వెంటనే కేంద్ర ప్రభుత్వానికి కోరనున్నట్లు ఆ రాష్ట్ర ఐటీ మంత్రి మణికందన్ తెలిపారు. మొత్తానికి ఈ విషయాన్ని కేంద్రం సీరియస్ గా తీసుకుంటే టిక్ టాక్ యాప్ కు ఇండియాలో రెడ్ సిగ్నల్ పడ్డట్టే. అలవాటు రోజు చేస్తే అది వ్యసనంగా మారుతోంది. చివరికి ఆ వ్యసనం మనని శాసిస్తోంది, ఆడిస్తోంది. స్మార్ట్ ఫోన్ల విషయంలో కూడా అదే జరుగుతోంది. మన చేతిలో ఉన్న చిన్న పరికరం మనం ఆన్ చేస్తే కానీ ఆన్ అవ్వని సెల్ మన జీవితాలతో ఆడుకుంటోంది, కొత్త కష్టాలను తెచ్చిపెడుతోంది. సో స్మార్ట్ ఫోన్ వాడే ముందు, వాడుతున్నప్పుడు కాస్త స్మార్ట్గా ఉండండి. బీ కేర్ఫుల్.